నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి గ్రామం వద్ద చికెన్ వ్యర్థాల స్థావరంపై దాడి నిర్వహించి వాహనాలు పట్టుకున్న పోలీసులు ఈ గ్రామ పొలాల వద్ద ఓ ప్రాంతంలో వ్యర్థాలు నిల్వ ఉంచి ఇతర వాహనాల ద్వారా రవాణా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న జనసేన నాయకులు స్థానిక గ్రామస్తులతో కలిసి చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను వీటిని రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాలు పరిశీలించి ఈ వాహనాలపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. చికెన్ వ్యర్థాలపై కూటమి ప్రభుత్వం నిషేధం విధించినందువల్ల దీని రవాణాకు తాము అడ్డుకుంటున్నామని, ప్రభుత్వ అధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ గారు ముందు మాట్లాడుతున్నావు. ఎవరు అనుకున్నారా? గవర్నమెంట్ ఆఫీసులు అనుకుని ఇంకేమైనా అనుకున్నావు? నువ్వు పంపినంటున్నావు. ఎందుకు కలబా ముందు పంపాడు? ఏమైనా ఉంటాడా స్టేషన్ మాట్లాడుకున్నారు? నీకేం నా భూసా బండి అడిగి పంపించేదానికి మాట్లాడతారు. సార్ వాళ్ళు అందరూ చూసుకుంటారు. నామోసాతి ఇబ్బంది అట్లా పంపిస్తాను సార్. నేను నువ్వు పంపి నీది కాదు, నిన్ను కొట్టి పాడితే నేను పోతాం. ఎక్కువ మాట్లాడితే నేను పంపిన నా మన్నాళ్ళు నా కోపం చెప్పొద్దండి. మర్యాదగా ఆఫీసర్లు చెప్పింది చెయ్యి. ఎస్ఐ గారు చెప్పిన మాట, వాళ్ళు చెప్పింది నా డ్యూటీ నేను చెయ్యాలా. ఎస్ఐ గారు చెప్పిన మాట. ప్రసాద్ వెనకుండే బండి కూడా చూసుకో. ఈ బండి నేను చూసుకుని ముందు వెళ్తుంటా. ఏం జరిగింది చెప్పండి. మన ఇది ఆత్మకూరు నియోజకవర్గంలోని వాసీల కట్ట మీద ఉండే వ్యాను వెనకుండేది చెత్త వ్యాన్ ఉంది. గత కూటమి ప్రభుత్వంలో 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో నెంబర్ 56 తీసుకొచ్చింది. ఏంది? చికెన్ వ్యర్థాలని నిషేధిస్తూ. కానీ రీసెంట్ గా మాకు ఒక 20 రోజుల క్రితం ప్రజలైతే తెలియజేశారు జనసేన నాయకులకి, ఈ విధంగా చెత్త అయితే ఇది చికెన్ వ్యర్థాలను అయితే తీసుకుపోయి చేపలకు వేస్తా ఉన్నారు, వాటి గురించి మీరు పోరాడండి సార్ అని చెప్పాము. మేమైతే ఖచ్చితంగా చెప్పాము. మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నా ప్రజలకు అన్యాయం జరుగుతున్నా, ప్రజల ప్రాణాలకు ఏమైనా జరుగుతున్నా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆర్డీఓ గారికి అయితే 10 రోజుల క్రితం ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. కానీ యథేచ్ఛగా ఇదే విధంగా జరుగుతుంటే ఈ రోజు జన సైనికులు కూటమి నాయకులు అందరూ కలిసి ఈ రోజు వాసీలు అయితే ఈ బండి కూడా కొట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా దీని మీద తాడేపల్లి జనసేన కూటమి ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంకోటి కూడా ముఖ్య విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇదైతే మా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మినిస్టర్ గారికి అయితే ఇది తెలిసి జరగట్లా. ఎందుకంటే ఆయన ఇట్లాంటివి సహించడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంటే ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడు. కాబట్టి ఇది మా మినిస్టర్ గారికి అయితే తెలిసి జరగట్లేదు. ఇది ఎవరు, దీని వెనక ఎవరు ముఠా ఉండరు, దీని వెనక నాయకుడు ఎవరు అనేది బయటకు రావాలి. అప్పుడు దాకైతే మేము జనసేన తరఫున కూటమి తరఫున పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.